మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మంటలే ఒక రకంగా. సాక్షి కార్యాలయాల మీద జరుగుతున్న దాడులు కానీ, లేదు అంటే మహిళలు వ్యక్తం చేస్తున్న నిరసనలు కానీ, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, అంటే చాలా మంది చెప్తున్నది ఇప్పుడు ఇదే, చాలా మంది జర్నలిస్టులు ఏంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ కి ఏంటి ఈ కర్మ అనేది. ఆయన ఆ డిబేట్ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఆయన క్షమాపణ చెప్పాను అనేది, అలాగే చెప్పమన్నాను అనేది, ఇక్కడ ఈ రెండు అంశాలు ఇక్కడ చాలా కీలకంగా మారాయి. దాని తర్వాత దాన్ని ఫాలో అప్ గా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడింది కానీ, నేను డిబేట్ లో చెప్పుకున్నట్టు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ కానీ, ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. అంటే ఒక రకంగా ఒక చర్చ, ఒక డిబేట్ లో జరిగిన చర్చ వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత హైప్ క్రియేట్ చేస్తుందా? ఓవరాల్ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు ఈ నిరసనలో మీడియా మంటలు ఇవన్నీ మాట్లాడుకునే ముందు, అంటే నిన్న మనం టాపిక్ లో కూడా జస్ట్ ఒక మీడియా ప్రతినిధి, అంటే ఆయన యాంకర్ కానివ్వండి, ప్రజెంటర్ కానివ్వండి, డిస్కషన్ చేసినప్పుడు, డిబేట్ చేస్తున్నప్పుడు అక్కడ గెస్ట్ మాట్లాడే మాటలు యాజమాన్యానికి కానీ, ఆయనకి కానీ, సంస్థకి కానీ సంబంధం ఉండవా? ఇప్పుడు బేసిక్గా ఒక కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా. వాళ్ళు ఏం మాట్లాడాలో మీడియా వాళ్ళు చెప్తారా? నువ్వు ఇది ఇట్లా మాట్లాడని చెప్పరా? రాసిస్తారా? మనం ప్రశ్న వేస్తాం, అవతల వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఇది సహజం. ఈ ఆన్సర్ చెప్పేటప్పుడు అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఈ అభిప్రాయం కనుక చట్టానికి విరుద్ధంగా ఉంటే, లేదంటే మనోభావాల్ని గాయపరిచేలా ఉంటే, అప్పుడు నిరోధించాల్సిన బాధ్యత యాంకర్ది. ఇదిగో మీరు దారి తప్పుతున్నారు, శృతి మించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ అనుచిత వ్యాఖ్యలని ఖండించాలా, విభేదించాలి. ఇప్పుడు నేను డిబేట్లు ఇప్పుడు 2010లో ప్రారంభించే డిబేట్స్. అంతకుముందు ఫీల్డ్ జర్నలిజంలో చేసాం రిపోర్టింగ్. అప్పుడైనా సరే శృతి మించి ఎవరైనా మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్న తప్పు కదా అని నిలదీసేవాళ్ళం. అదే సందర్భంలో డిబేట్లు ప్రారంభించిన తర్వాత 2010లో జెమినీలోకి వచ్చినప్పటి నుంచి డిబేట్ స్టార్ట్ చేశాను. దాదాపుగా 2024 దాకా కూడా డిబేట్స్ 2-3తోనో 4తోనో చేసాం. అట్లాగే ఇప్పుడు ఇండివిజువల్ డిబేట్స్ చేస్తున్నాం. ఎక్కడా కూడా ఇప్పుడు అంటే ఇండివిజువల్ గా వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ టైప్ లో తీస్తున్నాం కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ఆఫ్లైన్ చేస్తే దాన్ని ఖచ్చితంగా మనం ఎడిట్ చేస్తాం. ఇలాంటి లైవ్ లో జరిగినప్పుడు సాధారణంగా మనం వాళ్ళ అభిప్రాయం చెప్తున్నప్పుడు, నాకు ఒక 2-3 సార్లు కొంతమంది అవతల వాళ్ళని బూతులు తిట్టడం, నా కొడుకులు అది ఇది అన్నప్పుడు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎట్లా మాట్లాడతావు ఇట్లాగా సంస్కారహీనంగా అని మొహమాటం లేకుండా మాట్లాడాను. ఆపా. అవసరమైతే వాళ్ళ వాయిస్ కట్ చేయండి అని చెప్తాను నేను పీసీఆర్కి. ఇలాగ చాలా సార్లు జరిగినాయి నా డిబేట్స్. ఏది అప్పుడేదో పాకిస్తాన్ని ప్రేమిస్తా, దేశద్రోహాలు ఎట్లా ప్రేమిస్తావని నిర్మోహమాటంగా మాట్లాడిన సందర్భం కూడా లైవ్. అట్లాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించి అప్పట్లో ఆయన అదేది ఇప్పుడున్న ఆఫీస్ ఉంది కదా, ఆఫీసుకి సంబంధించి అదేదో తప్పుడు డాక్యుమెంట్లు పెట్టేసి చేశారు, అది ఆక్రమించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ అప్పట్లో ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలతో కూర్చోబెట్టి వాళ్ళని, ఇది ఎట్లాగయ్యా, మీరు చెప్తున్న సర్వే నెంబరు ఆయన కొనుక్కున్న సర్వే నెంబర్కి సంబంధం లేదు కదా అని చెప్పి అక్కడే నిలదీశాడు. హ్యాట్ అని అప్పుడేదో పవన్ కళ్యాణ్ బూతులు తిట్టబోతుంటే, తప్పు, సంస్కారహీనం అది. నువ్వు చెప్పిన ఆరోపణ ఒకటి, నువ్వు మళ్ళీ డైవర్ట్ చేసుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అడిగాం. అట్లాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే తిరుపతి గుళ్ళో ఆ అమ్మాయి ఎవరో కౌరుని పెళ్లి చేసుకున్నాడు అంటే, అప్పట్లో అతని పేరేంటి, కత్తి మహేష్ లాంటి వాళ్ళు మాట్లాడితే, అసలు తిరుపతి గుడి లోపల పెళ్ళే జరగదు. తిరుమల గుడి లోపల అక్కడ ఉన్న కళ్యాణ మండపంలోగానే జరుగుతుంది. అది అక్కడ పవన్ కళ్యాణ్ ఇంకోళ్ళు చేసుకుంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అట్లాంటిది అసలు అక్కడికి వెళ్తేనే అందరికీ కనబడుతుంది. అట్లాంటి పెళ్లి లాంటి తప్పుడు ప్రచారాలు ఎట్లా చేస్తామని డిబేట్లోనే అడిగాం. అట్లాగా ఆయన అభిప్రాయం అని వదిలేలా, తప్పు కదా అనేటటువంటిది మాట్లాడాం. అట్లాగే ఏదైనా సరే అభిప్రాయం వ్యక్తపరిచే స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకు ఉంది. అది సహేతుకమై ఉండాలి, దాంట్లో శృతి మించకూడదు. లోపం ఉన్నప్పుడు మనం అడగడంలో తప్పు లేదు. అలాగని వాళ్ళని మన అభిప్రాయం, యాంకర్ అభిప్రాయం వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. అయితే అది శృతి మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఇప్పుడు లోకేష్ గురించిన పప్పును అట్లాగన్నప్పుడు నేను తప్పు పట్టేవాడిని.
అలా వ్యక్తిగతంగా ఎందుకు కించపరుస్తావు నువ్వు? వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు నువ్వు. డిబేట్ లో లోకేష్ కి ఇందులో అవగాహన లేదు, ఇందులో సబ్జెక్ట్ లేదు అని చెప్పు. అలాగే జగన్ కి ఇందులో సబ్జెక్ట్ లేదు, ఇందులో అవగాహన లేదని చెప్పు, తప్పులే. కానీ వాడు వీడు లేకపోతే ఇలాంటి పదాలని మనం అనుమతించకూడదు. ఇవన్నీ కూడా ప్రజెంటర్ గా ఉండేటటువంటి వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఈ విషయంలో కొమ్మినేని అక్కడ చేసిన తప్పు ఏంటంటే, అలా మాట్లాడుతున్నప్పుడు ఏంటది, మనం టాపిక్ ఏంటి, అమరావతి దేవతల రాజధాని కాదా అన్నటువంటి. సహజంగా అప్పుడు ఈ దేవతలు ఎక్కడ ఎందుకు ఉంటారండి, ఇది భూలోకం, భూలోకంలో మనం అమరావతి అని పేరు పెట్టగానే దేవతలది అయిపోతుందా అనే మాట మాట్లాడడం తప్పు లేదు. కానీ ఏకంగా వేశ్యల రాజధాని లాంటి పదాలు ఎట్లాగొస్తాయి అనేటటువంటిది అనొచ్చు ఆయన. లేదా అసలు అమరావతి గురించిన ఆ చర్చ అనవసరం నన్ను అడిగితే, దేవతల రాజధాని కాదా అన్న చర్చ ఎందుకు, అసలు ఆ చర్చ టాపిక్కే అన్నెసరీ. దాన్ని చర్చ పెట్టి దాంట్లో ఈ పదం వాడటం ఖచ్చితంగా తప్పే. అప్పుడు జరిగినప్పుడు మీరు నోరు జారారు రాజు గారు, తగ్గించుకోండి, ఆపండి. వెంటనే ఆయన చెప్తారు, లేదు లేదు నేను ఈ డేటా అంటే, ఈ డేటాకి దీనికి సంబంధం లేదు, ఇది అమరావతి డేటా కాదు, అది దేశవ్యాప్త డేటాలు, దానికి నువ్వు దీనికి ఏంటి సంబంధం, మనం ఒక ప్రాంతాన్ని దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నాం, అక్కడ ఉన్న వాళ్ళని కించపరుస్తున్నాం, ప్లీజ్ కంట్రోల్, ఫస్ట్ ప్లీజ్ కంట్రోల్, తర్వాత కంట్రోల్, లేదా మిమ్మల్ని నేను ఆపేస్తున్నా, మీరు మాట్లాడద్దికా, మీరు చేస్తుంది తప్పు అని మాట్లాడాలి. ఇది చెయ్యాలి ఆయన. కనీసం ఖండించకపోగా మీరు ఇట్లా మాట్లాడితే గనక సోషల్ మీడియాలో మీరు ట్రోల్ అవుతారు లాంటివి చెప్పుకొచ్చారు. అది తప్పు, అదొకటే ఆయన చేసిన తప్పు. వాస్తవంగా 47 ఏళ్ల జర్నలిజం ఎప్పుడు మచ్చలేదు, ఎవరి దగ్గర కరప్షన్ చేసినోడు కాదు, నిజాయితీగానే పనిచేస్తున్నాడు ఆయన, బాధ్యతగానే పనిచేస్తున్నాడు. ఈవెన్ కృష్ణరాజు అయినా సరే డేటాలతో మంచిగా ప్రజెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి, సరిగ్గానే అనలైజ్ చేయగలడు. కాకపోతే ఇక్కడ ఒకదానికి ఇంకోదానికి లింక్ పెట్టి ఆ పదజాలంలో తప్పు చేశాడు ఆయన. ఈ పదజాలం అన్నటువంటిదే రాంగ్ ఇక్కడ. కానీ ఒకటి సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళనలు, మహిళలు రోడ్డు ఎక్కడాలు, లేదంటే సాక్షిని బ్యాన్ చేయి అని చెప్పడాలు, డిమాండ్లు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకంగా యాజమాన్యానికి ఇందులో సంబంధం లేదు అని చెప్పడం ఒక రకంగా ఏ రకంగా చూడాలి? యాజమాన్యం ఏం చేస్తుంది ఇందులో? ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో డిబేట్లు లేకపోతే టీవీ5లో డిబేట్లు యాజమాన్యం వాళ్ళతో మాట్లాడమని ఏమన్నా చెప్తుందా? అందులో బేసిక్ గా ఎన్ని రకాలు కొలుకుపూడి శ్రీనివాస్ ఆ డిబేట్ లో కొట్టారు, లేకపోతే అప్పుడు ఆయన ఏమో లమ్ముండలు ఇవన్నీ మాట్లాడినప్పుడు తప్పు కదా. బేసిక్ గా ఇవన్నీ మనం ఇక్కడ ఏంటంటే, ఒకటి పోనీ ఇప్పుడు ఏమి సాధారణ జనం కాదు, పార్టీ కార్యకర్తలు ఇక్కడ రివోల్ట్ అవుతున్నారు, దానికి మహిళలు అని పెడుతున్నాం మనం అంతే. తెలుగుదేశం లీడ్ చేస్తుంది యాజిటేషన్స్. సాక్షిని ఈ పనిని అడ్డం పెట్టి సాక్షిని బ్యాన్ చేయించాలని చూస్తోంది. అది ఒక పొలిటికల్. అంటే ఇప్పుడు ఏడాది పరిపాలనకు సంబంధించి విజయోత్సవాలు జరుపుకోవాలి, ఇదిగో మేము ఇది సాధించాం, ఇది అభివృద్ధి సాధించింది ఈ ప్రభుత్వం అనేటటువంటిది. అవి చెప్పడానికి అవకాశం లేనప్పుడు, అదిగో ఇట్లాంటి రాక్షసుడి నుంచి మేము రాష్ట్రాన్ని కాపాడుకున్నామనే ఫీలింగ్ని క్రియేట్ చేసేందుకోసం ఇది నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు దినం జరిపేశారు 4వ తారీఖున, 12వ తారీఖున ఇది జరుగుతుంది విజయోత్సవం. కాబట్టి ఆ విజయోత్సవం ఏమని చెప్పుకుంటారు? సూపర్ 6లు ఎందుకు ఇవ్వలేకపోయారంటే జగన్ వలన. ఎన్నాళ్ళు చెప్తున్నావు ఆ మొక్క? జగన్ పరిపాలన 14.5 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి ప్రకటించినే నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే, అప్పులు చేయకుండా ఇస్తానంటే, సంపద సృష్టించేస్తానంటే, ఫస్ట్ ఏడాదిలోపే పూర్తి చేసేస్తానంటే, చెయ్యలేదు. అది కవర్ చేసుకోవడానికి మనం ఇది రైజ్ చేయడం కరెక్టా అంటే కరెక్టే. రాజకీయంలో ఎవరి ఎత్తు వాళ్ళదే, అది తెలుగుదేశం ఎత్తు కూడా. ఇక్కడ కుట్రలు 2 కోణం. ఒకటి వీళ్ళు ఏం కుట్ర అంటున్నారు, వివిఆర్ కృష్ణరాజుని తీసుకురావడం, అమరావతి మీద డిబేట్ పెట్టడం, దాంట్లో ఈ కామెంట్ చేయించడం, దీని వెనకాల అమరావతి బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటం, ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కొమ్మినేని కృష్ణరాజు వీళ్ళని వెనకాల నుండి సాక్షి యాజమాన్యం నడిపించిందనే ఒక కుట్ర సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వీళ్ళు చేస్తుంటే, అదే సందర్భంలో ఇట్లాగా దీన్ని అడ్డుపెట్టి అతనెవరో నోరు జారితే అప్పటికి సాక్షి యాజమాన్యం ఖండించింది, ప్లస్ కొమ్మినేని క్షమాపణ చెప్పాడు, ఆయనకి సంబంధం లేకపోయినా, ఆయన ఏం అనకపోయినా. అట్లాగే ఇంత చేసినా కూడా అంతకుముందు అనేక సార్లు ఏది కడుపు చేద్దాం అలాంటి స్టేట్మెంట్లు, లేకపోతే కనుక రాయలసీమలో
పడుపు వృత్తికి పోతున్నారు అని చెప్పేటటువంటి స్టేట్మెంట్లు, ఉపాధి లేక పడుపు వృత్తికి పోతున్నారు అన్నటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు నాయకులు అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ను లేకపోతే బాలకృష్ణ స్టేట్మెంట్స్ను వీళ్ళు హైలైట్ చేస్తూ మరి అప్పుడెందుకు చర్యలు లేవు అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఇక్కడ ఇది సాక్షిని దెబ్బ కొట్టడానికి కుట్ర అన్నటువంటి సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇద్దరూ కూడా ఒకళ్ళని సైకలాజికల్గా దెబ్బతీయడానికి ఇంకొకళ్ళు ఎత్తుగడలు వేసుకుంటున్నారు. కాకపోతే ఇద్దరికి అవకాశం ఇచ్చింది డిబేట్ ఎవరికి వాళ్ళకి. అంతే. ఎప్పుడైనా సరే ఇప్పుడు 47 ఏళ్ల జీవితంలో అతను చేయలేదు, తప్పు జరగల, నిజాయితీగానే ఉన్నాడు. ఇవాళ చేసిన పొరపాటు శిక్షకు కారణమైంది. సాధారణంగా ఇట్లాంటి సందర్భాలలో గత చరిత్రని చూస్తారు న్యాయస్థానాలు. ఇప్పుడు అట్లాంటిది చూసే పరిస్థితులలో వీళ్ళు వాదనలు అది రేపు వినిపిస్తారనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో, హైకోర్టులోనో సుప్రీంకోర్టులో. మొదటిసారి పొరపాటు జరిగింది కాబట్టి క్షమించండి ఇలాంటిది ఏదన్నా వెళ్తారేమో. అదే అంటే కేఎస్ఆర్ గారు హిట్ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే అనుకోకుండా అయితే దొరికేశారు. కేఎస్ఆర్ హిట్ లిస్ట్ కాదండి, అందులో సాక్షి హిట్ లిస్టు. సాక్షి హిట్ లిస్ట్ కాబట్టి సాక్షిలో ఫెమిలియర్ ఫేస్ కేఎస్ఆర్ కాబట్టి ఆయన టార్గెట్ చేశారు. అదే అందుకే కేఎస్ఆర్ లైవ్ షో కాస్త ఇప్పుడు జైలు షో అయిపోయినట్టుంది. కానీ ఒకటి సార్, ఇందులో ఈ అట్రాసిటీ సెక్షన్లతో కేసులు అనేవి కామన్ అయిపోయినాయా ప్రతి దాంట్లో? ఇప్పుడు ఈయన మీద కూడా అందుకే అలా పెట్టేశారు. కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందంట కదా దాని మీద. అంటే బేసిక్ గా ప్రతి దాంట్లో కూడా ఆ సెక్షన్ పెట్టాలన్నటువంటిది ఒక పాయింట్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడేటటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చేయమంటున్నాయి, అసలు రిమాండ్కు పెట్టద్దు అంటున్నాయి. సుప్రీంకోర్టు పదే వార్నింగ్లు ఇచ్చింది. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ అయితే 7 ఏళ్ళు కాదు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష ఉంది కాబట్టి దాన్ని పెడుతున్నారు అనమాట. అంటే ఇది కూడా బిఎన్ఎస్ 111 కింద పెట్టారా? లేదు, బిఎన్ఎస్ 111 పెట్టలేదు. మిగతాది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, కుట్ర చేయడం, రాష్ట్రాన్ని బదనాం చేయడానికి, అశాంతిని రేకెత్తించడానికి ఇట్లాంటి చాలా సెక్షన్స్ పెట్టుకొచ్చారు అనమాట. అంటే కుట్ర అనేది పదం వాడారు కదా, ఇది కూడా అదే. ఇది కుట్ర అంటే ఆ కాన్సెప్ట్ కుట్ర అంటే రాజద్రోహం కుట్ర కాదుగా. 111 అంటే అది ఆ టైప్ రాజద్రోహం అది. కానీ ఒకటిసారి ఒక్క చర్చ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మీద అంత వ్యతిరేకత తీసుకొచ్చినట్టు అవుతుందా? నిన్న అంటే మహిళలు రోడ్డు ఎక్కడం కానీ మొత్తం అన్ని ప్రాంతాల్లో ఆ నిరసనలు వ్యక్తం చేయడం, సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడం, అంటే ఒక సెంటిమెంట్ని హర్ట్ చేసినప్పుడు సహజంగా ప్రతిస్పందన. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అయితే స్వచ్ఛందంగా మహిళలే తిరగబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఇంతకు ముందు కూడా ఉద్యమ ఊపు ఉంది కాబట్టి, అలవాటు ఉంది కాబట్టి. మిగతా చోట్ల అన్నీ కూడా పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు యాజిటేషన్స్. ఇందులో మిగతా పార్టీలో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. తెలుగుదేశం వాళ్ళే ప్రధానంగా లీడ్ చేస్తున్నారు అక్కడ. సార్, కృష్ణరాజు గారి విషయానికి వస్తే ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడు ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆయన కూడా కొన్ని ఏదో క్లిప్పింగ్లు, కొన్ని పేపర్ క్లిప్పింగ్లు ఇవన్నీ సబ్మిట్ చేశారంట కోర్టుకి, ఎందుకు ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని. అంటే సమర్థించుకునే అవకాశం ఉందా అక్కడ? తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? సరెండర్ అవ్వాలా? సరెండర్ అవుతారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు. వీళ్ళు వదిలిపెట్టరు ఎవరు కూడా. బేసిక్ గా ఆయన ముందున్న ఆప్షన్ ఇక్కడ పొరపాటు జరిగినప్పుడు పొరపాటుకి సంబంధించినటువంటిది అక్కడే ఆన్లైన్లో చెప్పాలి. ఇప్పుడు సరే, దేశంలో 2వ స్థానంలో ఉంది వ్యభిచారము, ఇలాంటివి వచ్చేటప్పటికి అది కాదు కదా డిబేటు. ఇప్పుడు మనం వ్యభిచార వృత్తులు అన్యాయంగా మగ్గుతున్న మహిళలు అనే దాని మీద ఏదో డిబేట్ చేస్తున్నాం అనుకోండి, అది హ్యూమన్ టచ్ని చేయాలి. అయ్యో ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక ఎట్లా అవుతున్నారు, లేకపోతే కనుక అండ కోల్పోయి ఎట్లా అవుతున్నారు, లేకపోతే ఏ మద్యం మత్తులోనో మొగుళ్ళు చనిపోతే ఇట్లా అవుతున్నారు, ఇట్లాంటిది ఏదన్నా ఉన్నాయా నీ దగ్గర డేటా? ఏమీ లేదు. ఏ డేటా లేకుండా అందరు మహిళల్ని మనం, అంటే ఒక ఆస్పెక్ట్, ఒక డేటా ఉంది దేశంలో వ్యభిచారానికి సంబంధించిన దాంట్లో. ఫస్ట్ ప్లేస్లో కేరళ అనేది ఉంది, సెకండ్ ప్లేస్ ఆంధ్ర అనమాట. అక్కడ దాంట్లో అదేదో నివేదిక ఒకటి, ఒక సంస్థకు సంబంధించిన నివేదిక, అది ఇంగ్లీష్ పత్రికల్లో వీటిలో వచ్చింది, తెలుగు పత్రికల్లో కూడా వార్తలుగా రాసినట్టు. రాసింది ఈవెన్ ఈటీవీ కూడా టెలికాస్ట్ చేసింది కదా. కాబట్టి దాన్ని ఉటంకించారు. ఆ ఉటంకించడంలో తప్పు లేదు, కానీ దాన్ని ఒక్క ప్రాంతానికి పర్టికులర్ గా పెట్టడం, అది ఆంధ్ర మొత్తంలో జరుగుతున్నది అన్నటువంటి, అది సామాజిక కోణంలో చూడాల్సినటువంటి ఉదంతం. అది దాన్ని తీసుకొచ్చి క్రైమ్ కోణంలో, లేదంటే గనక ఒక అసహజత్వాన్ని, అంటే అమరావతి మీద ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం. ఇప్పుడు అమరావతికి బ్రాండ్ పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.
ఆ బ్రాండ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు కదా. నెగిటివ్ ఇప్పుడు అలాంటిది అక్కడే ఈ కేసులు ఉన్నాయి అని ఏమైనా ఉందా? లేదు కదా. నువ్వు ఒక అమరావతి అనేటటువంటి మహిళల్ని కించపరచడం కదా. నీ పదజాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పొరపాటు చేశారు, సరే తన అభిప్రాయాన్ని తను ఆ సాక్ష్యాలతో కోర్టుకు చెప్పారు కాబట్టి హైకోర్టు ఏమంటుందో చూద్దాం. సార్ ఫైనల్ గా అంటే గతంలో జర్నలిస్టులు అరెస్ట్ అవ్వలేదు అనేది కాదు నా ఉద్దేశం. గతంలో కూడా నాకు తెలిసి కూడా అరెస్ట్ అయ్యారు. కాకపోతే ఇంత సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ అవ్వడం, అది కూడా రిమాండ్ విధించి ఇప్పుడు జైల్లో ఉంచడం, ఓకే ఈయనకి బెయిల్ మీద వస్తారా బయటకు వస్తారా ఏంటనేది తెలియదు. అంటే ఇప్పుడున్న అరెస్టులు చూస్తా ఉంటే పెద్ద పెద్ద లోపలికి వెళ్ళి ఇంకా బయటికి రాలేదు, ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు. ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో ఎలా చూడాలి? అంటే ఇక్కడ మీడియా స్వేచ్ఛ సంఖ్యలు ఈ యాంగిల్లో చూడాలా, లేదు చట్టం ముందు ఎవరైనా ఒకటే, తప్పు జరిగిన తప్పును ఆయన ఖండించలేకపోయారు కాబట్టి అది సేమ్ అదే ట్రీట్మెంట్ జరుగుద్ది అని అనుకోవాలి. ఇప్పుడు బేసిక్గా ఒకటి ప్రభుత్వాల యొక్క విధానాలు, వీళ్ళు అట్లాంటి ఫీలింగ్ కోసమని ఆ మధ్యన అతను ఎవరో తెలుగుదేశం అతను ఐటీడీపీ అతన్ని కూడా అరెస్ట్ చేశారు కదా. అయితే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుంది దాంట్లో, మేము ఇద్దరికి బ్యాలెన్స్ గానే ఉన్నామని చూపించడం. కాకపోతే అది ప్రజలు చర్చించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెనాల్లో ముగ్గురు కొట్టారు, వాళ్ళు జనాల్ని ఏం వేధించారో పోలీసులు చెప్తే ఆ సెక్షన్లు తప్పించి ప్రజలకు తెలియదు. అక్కడ వాళ్ళు ప్రజలందరూ ఎగబడిపోయి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని చెప్పేసి ఉంటే తల రాయేసేవాళ్ళు కదా, వేయలేదు పబ్లిక్. కాబట్టి అదే మీరు సజ్జన్నార్ చేసింది ఉంది. అప్పుడు ప్రజలందరూ ఆగ్రహించున్నారు అతను వేసేయమని చెప్పేసి. అట్లాంటి కాన్సెప్ట్ ని ఇక్కడ ఇప్పుడు అదే నిన్న అనంతపురంలో అత్యాచారం జరిగింది, లేదా మర్డర్ జరిగింది ఒక అమ్మాయిని, లేకపోతే మొన్న విశాఖపట్నంలో జరిగింది. అట్లాంటి వాళ్ళు ఎందుకు శిక్షించలే మీరు ఇట్లాగా? ఇది చర్చ జరుగుద్దా లేదా? అట్లాగే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు ఉంచారు, ఇతన్ని ఎన్ని రోజులు ఉంచారు? ఇప్పుడు నేననేది ఐటీడీపీ అతన్ని ఎన్ని రోజులు ఉంచారు, పోసాన్ని ఎన్ని రోజులు ఉంచారు, ఇప్పుడు కొమ్మినేని ఎన్ని రోజులు ఉంచుతారు? ఇది చర్చ జరుగుద్ది. 3 రోజుల్లో 4 రోజుల్లో బెయిల్ వస్తే వీళ్ళని రోజుల తరబడి ఉంచారు అనుకోండి, చర్చ జరుగుతుంది ఆటోమేటిక్ గా. అట్లాగే జగన్ టైంలో పోలీసుల్ని ఎవరిని అరెస్ట్ చేశారు? ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టారు, అరెస్టులు కేసులు పెట్టి వేధించి వెంటబడింది లేదు కదా. అంటే కేసులు పెట్టారు కానీ అరెస్ట్ చేయలేదు, జైళ్లలో పెట్టలా. ఇప్పుడు పోలీసు అధికారులు కూడా జైళ్లలో పెడుతున్నారు. అది పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది కదా. ఇక్కడ చర్చ అనేటటువంటిది మాత్రం. ఇంకోటి, ఇప్పుడు తెలుగుదేశం ఒక సంకేతం ఇవ్వదలుచుకుంది. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి వాడు ఎవరిని కూడా మేము తిరగనివ్వం. నెంబర్ 1. ఆఫీసర్ అయినా, పొలిటికల్ లీడర్ అయినా, జర్నలిస్ట్ అయినా. అది ఇక్కడ జర్నలిస్ట్ వైఎస్ఆర్సీపీ అవ్వడు కదా. జర్నలిస్టులైనా సరే కృష్ణరాజు సాక్షి కాదు కదా. కాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకత ఎవరు వ్యక్తం చేసినా ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి రివ్యూ జరిగినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. మీరు చేతనైతే పాజిటివ్ గా చర్చించండి, నెగిటివ్ గా మీరు గనక చర్చిస్తే మీరు టైం దొరికినప్పుడు, అలాగని ఇమీడియట్ గా చేయట్లా, టైం దొరికినప్పుడు దెబ్బతీస్తాం అన్నటువంటి సంకేతం ఇతని అరెస్ట్ ద్వారా నడుస్తుంది. సార్ ఒకటి, కూటమి ప్రభుత్వానికి ఇది మంచిగా చెడుక అంటే ఒక రకంగా రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం ఓకే, ఎప్పుడు జరుగుతూ ఉంటది. ఒక అడుగు ముందుకేసి ఈసారి వీళ్ళ హయాంలో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు లాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇంకొక అడుగు పడింది, జర్నలిస్టులను కూడా టార్గెట్ చేశారు. ఒక రకంగా ఓకే, తప్పు జరిగిందని అని అనుకుందాం. ఇది ఎలాగ రేపొద్దున అది మచ్చగా మిగిలిపోతా కూటమి ప్రభుత్వానికి? లేదు, కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టలేదు, చివరికి జర్నలిస్టులు కూడా లోపలేశారని చెప్పి అది ఒక గుడ్ మార్క్ అవుతుంది. అంటే మనం జోష్యం చెప్పలేం కదా, భవిష్యత్తులో ప్రజల ఆలోచన బట్టి. ఇప్పుడు జగన్ తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు శభాష్ అని అన్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు, మంత్రులైనా వదిలిపెట్టలేదు అన్నటువంటిది. కానీ గద్దె దించారు జనం. అట్లాగే ఇప్పుడు వీళ్ళు పోలీసులైనా జర్నలిస్టులైనా ఎవరినైనా చేయడం శభాష్ అని ప్రచారం చేసుకున్నారు. అప్పుడు సాక్షి ప్రచారం చేసుకుంది, ఇప్పుడు ఈనాడు జ్యోతితో పాటు అర్రజన్ మీడియా ప్రచారం చేసుకుంటారు. ఎవరికి వాళ్ళకి మెచ్చిన ప్రభుత్వాలు చేసే చర్యల్ని సమర్థించుకుంటూ ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఏది కన్విన్స్ అవుతారు? మెజారిటీ మీడియా ఇటు ఉంది కాబట్టి ఇదే కన్విన్స్ అవుతారేమో. ఎందుకంటే ఇప్పుడు ఇది తెనాల్లో కొట్టినటువంటి సంఘటనని ప్రజలేం విభేదించట్లా. యోగి ఆదిత్యనాథ్ని ఎట్లా సమర్థించారు, చంద్రబాబు కూడా అట్లా మంచిగా కొట్టాడరా అనుకుంటున్నారు. అంతవరకు ఆగితే పర్లా.
మిగతా వాళ్ళని కూడా కొట్టుంటే ఈ చర్చ ఆగిపోతుంది, తప్పు లేదనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళ జోలికి పోకపోతే గనక చర్చిస్తారు. అంటే అత్యాచారాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేసేసి ఏదో ఏది పిచ్చ పిచ్చాశాలు వేసేటటువంటి ముగ్గురు పట్టుకుని కొట్టేస్తే సరిపోతుందా అనేటటువంటిది. కాబట్టి అక్కడ ఇవాళ తీసుకుంటున్న నిర్ణయం రేపటికి జవాబుదారి, రేపటికి ప్రజలు చర్చకి వెళ్తుంది. తొలినాళ్లలో ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోసయ్య సీఎంగా ఉన్న టైంలో టీవీ5కి సంబంధించినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఎవరు వెంకటకృష్ణ ఏది అప్పుడు రిలయన్స్ వాళ్ళే ఈ మొత్తానికి మంటల వెనకాల కారణం ఉన్నారని చెప్పేసి అన్న దాంట్లో అప్పుడు ఖండించారు, సంఘాలు ఖండించినాయి. బట్ అప్పుడు ఏమన్నారు, మీరు రెచ్చగొట్టడం వల్లే ఊరంతా తగలబడింది అన్నటువంటిదే కదా దాడులు జరిగినాయి ఇవన్నీ కూడా. మరి అదే వెంకటకృష్ణ రోజున ఏది రాజశేఖర రెడ్డి మర్డర్ వెనకాల రిలయన్స్ ఉంది అన్నటువంటి దాని వలన అంటే అది వైసీపీ మనిషి అయిపోయాడా ఆ రోజున? అతను డిబేట్ బ్యాలెన్స్డ్ గా చేద్దాం అనుకుని ఉంటాడు. ఇవాళ అతను తెలుగుదేశం మనిషి అన్నటువంటి ముద్ర వేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన లాయల్టీ మారిపోతుందా? డిబేట్ లాగా చూడాలా, డిబేట్ లో లూజ్ టాక్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలా, అది ముఖ్యం. అదే ఈ అరెస్టులతో ఇప్పుడు డిబేట్లు చేసే జర్నలిస్టులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలేమో. ఇదే కాదు అసలు ఓవరాల్ గా గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకు ముందోళ్ళు అరాచకవాదులు అనేది ప్రచారం చేశారు. ఇప్పుడు అరాచకంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది తేడా, డెమోక్రటికల్ స్పిరిట్ కి దూరం అవుతుంది. అదే కంట్రోల్ చేయడంలో తప్పలేదు, కాకపోతే ఆ కంట్రోల్ చేయడంలో కూడా అరాచకంగా అనిపిస్తుందా అనేది ఇక్కడ అంతే. అదే రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ చర్చని ఎక్కడి వరకు తీసుకెళ్లాలో పీక్ లెవెల్ అక్కడి వరకు వెళ్ళిపోయింది. అరెస్టులు కూడా మొదలైనవి. ఇక ఆయన కృష్ణరాజు గారిని అరెస్ట్ చేస్తారా, లేదంటే ముందస్తు బెయిల్ వస్తుందా, తర్వాత ఏం జరుగుద్ది ఏంటి అనేది ఒక రకంగా మీడియాలో జరుగుతున్న ఇలాంటి చర్చల నేపథ్యంలో తర్వాత వచ్చిన ఇలాంటి రిజల్ట్ చూస్తే ఇది కూడా ఒక లెసన్ అవుతుందేమో భవిష్యత్తులో. చూద్దాం.